ఓ స్వామి అంటే సర్వధర్మాన్ని పరిత్యజ్య श्रियः शान्ताय अर्थं सिद्ध्यर्थं नमश्च इष्टकाम्यार्थं राजद्वारे దాతే 4 చేతులు కలిగినటువంటి విష్ణుమూర్తి కవితతో సాక్షీభూతంగా స్వీకరించేటువంటి కార్యక్రమం గోవింద గోవింద ఏడుకొండలవాడ కాబట్టి భాగ్యాన్ని మనం పొందినటువంటి మనం కూడా ఈ ఉత్సవంలో చూడాలి. ఏ ఉత్సవంలో? బ్రహ్మోత్సవంలో మాత్రమే చూడాలి. అటువంటి శ్రీనివాస ప్రభువుని బ్రహ్మోత్సవ కళ్యాణాల్లో కూడా చూస్తున్నాం. గోవింద గోవింద కార్యక్రమాన్ని చెయ్యాలి. స్వామివారి యొక్క పాదపద్మములు కలిగినటువంటి ఆ పాలన ఇక్కడ కూర్చున్నటువంటి భక్తాది వర్గానికందరికీ కూడా కలుగుతున్నారు. దాన్ని వీక్షిస్తున్నారంతా ఉండాలి. సత్యమసీమహే పూర్ణాం రూపమన్నస్య మయి శ్రీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా. గోవింద గోవింద ఈశానం జగతోస్య వెంకటపతే విష్ణు పరం ప్రేయసీ సర్వక్షస్తవ నిత్యవాసరసిక వెంకటేశ్వర గోవింద కంఠే
జగత్తును రక్షించడం కోసమే భగవంతుని కళ్యాణం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ రెండు వాక్యాలు చెబుతుంటాం. మానవ కళ్యాణంలో అయితే మమ జీవన హేతుమా అంటాం. అటువంటి కళ్యాణ కార్యక్రమం గోవింద గోవింద. అన్నమయ్య రాసినటువంటి 32,000 సంవత్సరాలలో తెలుగు మాట ఎక్కడ కళ్యాణం జరిగినా ఈ పాటే వినిపిస్తుంది. ఎందుకంటే త్వరగా కానిచ్చారు, పెట్టుకోకుండా ఎక్కువసేపు చేయకుండా భక్తాదులు అనుగ్రహించి వరమాల సమర్పించారు. స్వామివారికి ఇస్తున్నారు. గోవింద గోవింద అంటే శ్రీదేవి ఉంది కదా, భూదేవి కావచ్చు, అందుకు బ్రహ్మాండంగా ఉంది. అందువల్ల ఆ స్వామికి ఈ స్వామికి పైన కొండపైన కూర్చున్నాడు. గోవింద గోవింద హరి గోవింద ఇష్ట పాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులంద గోవర్ధనోద్ధార గోవింద గోకుల నందన గోవింద దశరథ నందన గోవింద భక్తి వాహన గోవింద పాండవ ప్రియ శ్రీ గోవింద గోవింద హరి గోవింద. శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నప్పటికీ వారం రోజుల నుంచి ఖచ్చితంగా మీరు ఈ కళ్యాణ కార్యక్రమానికి రావాలి, మీరు తప్పకుండా హాజరు కావాలని చెప్పి అనేక సందర్భాలుగా వారు కోరడం కూడా జరిగింది, ఆహ్వానించడం. ఈరోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి ఈరోజు ఇక్కడికి రావడం ఇది ఎంతో అదృష్టం, పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. అనేక సందర్భాల్లో ఇక్కడికి రావాల్సి ఉన్నా ఇక్కడికి గతంలో రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మరి వెంకటేశ్వర స్వామి యొక్క ఆదేశాలేమో తెలియదు కానీ దేవాదాయ శాఖ మంత్రిత్వం వచ్చిన తర్వాత ఇది 3వ దఫా ఈ ఆలయానికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో భగవంతుని సన్నిధిలో ఉండి మరి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. నేను ఇవాళ మీడియా ద్వారా హామీ ఇస్తా ఉన్నాను, ఇప్పటికే కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు అయిన తర్వాత
అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో రవిచంద్ర గారితో కలిసి దాదాపు 12.5 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి ఇవాళ ఇక్కడ శ్రీకారం చుట్టారు. పనులు మొదలవుతూ ఉన్నాయి, టెండర్లు పూర్తయినాయి. త్వరితగతిన ఈ పనులన్నీ కూడా జరగడం జరుగుతుంది. అంతేకాదు, నేను గౌరవ శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ధర్మకర్తల పాలక మండలికి, మా అధికారులకి నేను ఈరోజు హామీ ఇస్తా ఉన్నాను. ఈ యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ పరిధిలో ఏ అభివృద్ధి కార్యక్రమం ఉన్నా దేవాదాయ శాఖ మీకు తోడుగా ఉంటుంది. నేను ఈ జిల్లా వాసిగా మీ అందరితో కలిసి పనిచేస్తూ మరింత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కళ్యాణం నిర్వహించడానికి క్రింద ఒక కళ్యాణ మండపాన్ని కడదామనంటే దానికి కూడా నేను సరే అని చెప్పడం జరిగింది. అంతేకాదు, ఈ యొక్క ఆలయానికి సరైనటువంటి కార్యాలయం లేదు. కార్యాలయంతో ప్రభుత్వ అధీనంలో ఈ కార్యాలయ పర్యవేక్షణలో ఉండే విధంగా విశ్రాంతి గదులతోటి ఇక్కడ నిర్మాణానికి నిధులు ఇస్తూ ఉన్నాం. ఇంకా కూడా ఏది అవసరమున్నా దేవాదాయ శాఖ తరఫున నేను ఇద్దరు సోదరులకి హామీ ఇస్తా ఉన్నాను. తప్పకుండా అది ఎంత అనేది అక్కర్లేదు, మీకు మీరు ఏమి చేయాలనుకుంటారో చేయండి. ఇది ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి 7 కొండల మీద తిరుమలలో ఉంటే మరొక ప్రసన్న వెంకటేశ్వర స్వామి నెల్లూరు జిల్లా దక్షిణాదిన ఇక్కడ వెలేయడం అనేటువంటిది మనందరి అదృష్టం. స్వామివారి కైంకర్యాలకు, పూజాది కార్యక్రమాలకు దేవాదాయ శాఖ నేను మంత్రిగా మీకు తోడుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, మరింత అభివృద్ధి చేసే కార్యక్రమంలో నేను ఎప్పుడూ మీకు అందరికీ అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. గౌరవ మంత్రివర్యులకి ముందుగా దేవస్థానం తరపున, మా అందరి తరపున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే దాదాపు 27 సంవత్సరాల క్రితం 2 లక్షల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాం. శిథిలావస్థలో ఉన్నటువంటి దేవస్థానం పైన సిమెంట్ పూతేయడానికి వచ్చాను నేను. ఇక్కడ పోతురాజుల రెడ్డి గారు అని ఈవో గారు ఉండేది. ఇక్కడ దేవస్థాన ప్రధాన అర్చకులు సత్యనారాయణాచార్యులు గారు, గ్రామ పెద్దలు కర్తం రామచంద్రారెడ్డి గారు, ఈ గ్రామం నుంచి బాబోయ్య గారు, కొండయ్య గారు అందరూ కూడా ఆ 2 లక్షలతో ఏం పని చేయాలనేటువంటి ఆలోచనతో ప్రారంభమై ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నీ కూడా పూర్తి చేయగలిగాం. అదేవిధంగా ధ్వజస్తంభం ఏఎస్పేట వాస్తవ్యులు నాగినేని వెంకటేశ్వర్లు గారు ధ్వజస్తంభాన్ని నిర్మించి ఇచ్చారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరు శాసనసభ్యులుగున్నా, మంత్రులుగున్నా ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. కానీ ఒక విశేషం ఏంటంటే, అన్ని పనులు పూర్తయి ఉంటే మాకే అవకాశం ఉండేది కాదు. మంత్రి గారు వచ్చి ఏదన్నా 1-6 పని ఇచ్చేవాళ్ళు. కానీ భగవంతుడు మా కోసం, కృష్ణారెడ్డి గారి కోసం, మా కోసమే దాతలు ఉన్నారు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది, టీటీడీ అనుమతులు ఇచ్చింది. కానీ ఆ భగవంతుడు మీ ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించాలా, ఆనం రామనారాయణ రెడ్డి గారి ఇక్కడికి రావాలా, కృష్ణారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రకారం పూర్తి చేసే అవకాశం నాకు ఆ భగవంతుడు కల్పించడం, కృష్ణారెడ్డి గారు మంత్రి గారితో కలిసి ఈ యొక్క కార్యక్రమాల్లో భాగస్వామిని అయ్యే అవకాశం, నిజంగా ఇది భగవంతుడి లీలే. ఈ అన్ని పనులు ఆగిపోయి ఈరోజు మళ్ళీ వారిద్దరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ పూర్తి చేసే అవకాశం రావడం, మరొకసారి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కృష్ణారెడ్డి గారు సంవత్సరంలో పూర్తి చేయాలని తహతహలు ఆడుతున్నాడు. నేను మంత్రి గారి సమక్షంలో కృష్ణారెడ్డి గారిని ఒకటే కోరుతున్నా, 3 సంవత్సరాల సమయం పెట్టుకుందాం, ఏం ఇబ్బంది లేదు. మీరు మాస్టర్ ప్లాన్ అన్నీ కూడా ఎక్కడి నుంచో పెద్ద సిద్ధాంతులు అందరూ కూడా వచ్చారు.
మళ్ళీ దేవస్థానానికి సంబంధించి ఒక శాశ్వతంగా కార్యక్రమాలు తీసుకుంటున్నాం కాబట్టి అన్ని అదృష్టం కొద్దీ అన్నీ కలిసి వస్తున్నాయి. మంత్రి గారు ఇక్కడికి వచ్చి మనం ఎత్తుక్కుంటున్నాయి కూడా చేద్దామని చెప్పి వెంటనే ప్రకటించడం కూడా జరిగింది. ఏదైతే చిత్తశుద్ధితో అంటే నేను ఈ దేవస్థానానికి వచ్చే ముందు జిల్లాలో దేవస్థానాల నిర్వహణలో అపూర్వ అనుభవం ఉన్నటువంటి ఆనం కుటుంబం వివేకానందరెడ్డి గారు, వారి కుటుంబ సన్నిహితులు తుమ్మల సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా దక్షిణాన చెంగాళమ్మ గుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా దేవస్థాన అభివృద్ధికి సహకరించినటువంటి వేనాటి చంద్రారెడ్డి గారు, వీరందరితో కూడా మాట్లాడి వారిని పెద్దల్ని ఇక్కడికి తీసుకొచ్చి దేవస్థానాన్ని చూపించాకే ప్రారంభించాం. ఈరోజు మళ్ళీ రామనారాయణ రెడ్డి గారి సహకారంతో ఈ దేవస్థానాన్ని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం ఆ భగవంతుడు కల్పించడం ప్రత్యేకంగా ధన్యవాదాలు. బిల్వపుట్ట క్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మన అందరం కూడా తిలకించాం. ఈరోజు కావలి నియోజకవర్గ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖింపబడే రోజుగా చరిత్రలో మిగిలిపోతుంది. ఎందుకంటే మన జిల్లా వాస్తవ్యులు ఎండోమెంట్ మంత్రివర్యులు, బహుశా ఎండోమెంట్ మంత్రివర్యులు ఈ గుడికి వచ్చింది మొదటిసారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నది మన అదృష్టం. ఎందుకంటే నేను ఆయన ఒడిలో రాజకీయ ఓనామాలు నేర్చుకున్నా, ఆయన వల్ల అంచెలంచెలుగా ఎదిగా రాజకీయంగా. ఈరోజు నేను ఆయన పక్కన నిలబడి ఒకప్పుడు స్టేజీల మీద ఎదురు కూర్చొని చప్పట్లు కొట్టిన నేను ఈ రోజున ఆయన పక్కన కూర్చొని అదృష్టం ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నాకు అందించాడని నిజంగా నేను నమ్ముతున్నా. మరీ ముఖ్యంగా నా సోదర సమానులైనటువంటి బేదార్ రవిచంద్ర గారు నిన్నటి రోజున నా ఎలక్షన్ గెలుపులో నాకు ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి బేదార్ రవిచంద్ర గారు. ఇద్దరు నేను ప్రేమించేటువంటి ఇద్దరు వ్యక్తుల సాన్నిధ్యంలో ఈరోజు కళ్యాణం తిలకించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. టెంపుల్లోనే మా ఇద్దరు పరిచయం కూడా ప్రారంభమైంది. ఇద్దరం కూడా జాతకాలు నమ్మే వ్యక్తులం. ఇద్దరం కూడా ఇదే ప్రాంగణంలో మొట్టమొదటి మా కలయిక 1999 సంవత్సరంలో మొదలైంది. అది ఈరోజు నన్ను రాజకీయ ఎమ్మెల్యేగా ఆయన నన్ను పెంచాడు. అదేవిధంగా నా గురువు అయినటువంటి రామనారాయణ రెడ్డి గారు ఈరోజు వచ్చి నేను అడగకుండానే ఏమి కావాలో చెప్పి ఈ గుడికి అన్నీ చేస్తానని చెప్పాడు. అయితే ఈ సందర్భంగా మనం తెలియజేయాలి, ఎంతోమంది దాతలు ఈరోజు ముందుకు వచ్చారు. ఎండోమెంట్లో దాదాపు 4.5 కోట్ల రూపాయల డబ్బులు ఈరోజు మన దేవస్థానంలో ఉంది. అన్నదానానికి సంబంధించి 1.5 కోటి రూపాయలు ఈరోజు దేవస్థానం డిపాజిట్లో ఉంది. 24 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ దేవాలయ ప్రాంగణం బర్రెలు, ఆవులు, రకరకాలైనటువంటి జంతువులు సంచరిస్తుంటే దీన్ని శుద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉందనేటువంటి మొదటి తలంపు. అంటే వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా చెప్పించడం ప్రధాన, కానీ అది నాకు రావటం, దానికి నేను మన మంత్రివర్యులకి తెలియజేయటం, ఆయన ఇమీడియట్లీ దైవ సంకల్పం శృంగేరి పీఠాధిపతి ఎక్కడికో వస్తుంటే నేను అడిగా, ఊరినే క్యాజువల్గా అడిగితే అన్న దాన్ని ఫిక్స్ చేసి మంత్రివర్యుల లెటర్ రాసి శృంగేరి పీఠాధిపతి చేత శంకుస్థాపనకు సంబంధించిన శంకుస్థాపనకు సంబంధించిన పూజ కూడా చేపించడం జరిగింది. ఈ రోజున 1,65,00,000 రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి టెండర్లు పూర్తయి గుత్తేదారులకు టెండర్లు కూడా రావడం కూడా జరిగింది. అదేవిధంగా దక్షిణ పక్కన గాలిగోపురానికి 2,65,00,000 టీటీడీ దేవస్థానం ఉన్నటువంటి దాని ద్వారా ఎండోమెంట్కి ఇవ్వటం, ఎండోమెంట్ వారు టెండర్లు పిలవటం, దానికి కూడా కాంట్రాక్టర్కి ఆల్రెడీ వర్క్ కూడా నియమించడం జరిగింది. బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత ఆ 2 వర్కులు కూడా ప్రారంభమవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాదు బొత్స కృష్ణకుమారు సంజయ్ గారు మన భోగోలు వాస్తవులు ఇప్పటికే మనం పెట్టకుండా దేవస్థానానికి 80 లక్షల రూపాయలు పెట్టి అన్నదాన సత్రాన్ని వాళ్ళు నిర్మించి దేవస్థానానికి గిఫ్ట్గా ఇవ్వటం జరిగింది. వారు మళ్ళా ముందుకు వచ్చి అరవడ పక్క గాలిగోపురాన్ని కూడా 2,50,00,000 రూపాయలతో ఆ గాలిగోపురాన్ని కూడా నిర్మించడానికి వారికి ముందుకు వచ్చినందుకు ఈ సందర్భంగా వారిని కూడా అభినందిస్తూ, అదేవిధంగా తూర్పున వెంకటేశ్వర స్వామి చూసేది తూర్పు వైపున ఉండేటువంటి రాజద్వారాన్ని కూడా మన్నిమేల సుకుమారెడ్డి అనే దాత ఈరోజు నిర్మాణం చేస్తున్నాడు. ఇప్పటికే స్లాబ్ మట్టానికి కూడా అది కూడా పూర్తయింది. అతి తొందరలో అది కూడా పూర్తవుతుందనే నమ్మకంతో ఉన్నాం. అంతేకాకుండా రాజద్వారంగా ప్రజలు నడవాలి కాబట్టి రాజద్వారానికి ఎదురుగా 2 4 కళ్ళ మండపం, అదేవిధంగా మెట్లను కూడా ఉత్తర వైపు ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా తూర్పు వైపున మెట్ల నిర్మాణానికి కూడా పచ్చారి శ్రీనివాసులని చామదల వాస్తవ్యులు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో వ్యాపారస్తుడు,
రవిచంద్రకి శిష్యుడు. ఆయన ఈరోజు 75 లక్షల రూపాయలు నిధులు కూడా ఆయన చేస్తున్నాడు. అతి తొందరలో దాన్ని కూడా ప్రారంభించడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దాదాపు 5 మంది దాతలు ఈ కళ్యాణం జరిగిన దేవుడి కళ్యాణం జరిగిన ఈ ప్రాంతంలో అందరూ కూడా వచ్చి పెళ్లిళ్ళు చేసుకునే క్రమంలో ఇళ్లలో అంటూ ముట్టు తెలియకుండా పెళ్లి జరిగేటువంటి సందర్భాన్ని దృష్టికొని చాలా మంది దేవుడి ప్రాంగణానికి వస్తుంటే దేవుడి ప్రాంగణంలో కాదు కింద కళ్యాణం ఏర్పరచుకొని దేవుడి దర్శనానికి పైకి వచ్చే విధంగా దాతలు ముందుకు వచ్చారు. వీరికి కూడా ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అదేవిధంగా కళ్యాణ కట్ట గతంలో పూర్వీకులు ఎవరు కట్టారో తెలియదు కానీ కళ్యాణ కట్టను దేవుడికి నైరుతి భాగంలో కట్టారు. ఎవరన్నా ఎంటుకలు ఇవ్వాలంటే ఈ గాలిగోపురం గుండా దేవాలయ ప్రాంగణంలో నుంచి పోయి కళ్యాణ కట్టలో వెంట్రుకలు తీసుకొని అపవిత్రమైన శరీరంతో మళ్ళీ ఇదే గుడిలో నుంచి బయటికి పోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది సనాతన ధర్మానికి సాంప్రదాయానికి విరుద్ధంగా ఉంది. కాబట్టి కళ్యాణ కట్టకు కూడా కావలలో ఉన్నటువంటి రొయ్యల వ్యాపారస్తుడైన రమేష్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి నిధులు కూడా వెచ్చించడం జరిగింది. ఇవన్నీ కూడా బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత ఇవన్నీ జరగబోతున్నాయి. ఇంకా కూడా మనకు మంత్రివర్యులుగా నేను అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అడిగితే 2 కోట్ల రూపాయలు అవుతుందంటే ఇమీడియట్లీ శాంక్షనింగ్ లెటర్ రాయడం జరిగింది. దానికి సంబంధించిన నివేదికలు కూడా ఏసీ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. అతి తొందరలో దాన్ని కూడా శాంక్షన్ వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా మన అదృష్టం. రామనారాయణ రెడ్డి గారు ఈరోజు మన జిల్లా మంత్రిగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవ చేసిన వ్యక్తిగా దేవాదాయ శాఖ మంత్రి బహుశా నా కోసం అయ్యాడేమో దేవుడికి ఆయన. ఎందుకంటే ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నా హయాంలో బేదా రవిచంద్ర గారి మీ ఇద్దరు హయాంలో అన్న చేతుల మీదుగా మేము చేపించుకునే దానికి ఆ వెంకటేశ్వర స్వామి ఈరోజు రాష్ట్రం అన్ని ఇబ్బందుల్లో ఉంటే ఒక దేవస్థానాలు అన్నీ హ్యాపీగా ఉన్నాయి. ఆయన చెయ్యి అష్టవాసి చాలా మంచిది. ఆయన నీడలో ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఒక మంచి వైభవ క్షేత్రంగా ఎలుగొందే దానికి మేము ముగ్గురు కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు.